Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Marish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బీటెక్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యాక్సిమం నాకు తెలిసి యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఓన్లీ జేఈ మెయిన్స్ అప్లై చేస్తారు, ఎప్సెట్ అప్లై చేస్తారు. జేఈ మెయిన్స్ స్కోర్ తక్కువ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎప్సెట్ మీద డిపెండ్ అవుతారు. మీరు జేఈ మెయిన్స్ మీద ఫోకస్ చేసి కొంచెం తక్కువ మార్కులు వచ్చేసరికి నెక్స్ట్ ఎప్సెట్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా ఉంటుంది, మీకు అంత టైం కూడా దొరకదు. మీరు రియలైజ్ అయ్యేసరికి ఎప్సెట్ ఎగ్జామ్ రాస్తారు, బోర్డ్ ఎగ్జామ్ తర్వాత ఎప్సెట్ ఎగ్జామ్ రాసేస్తారు. ఎప్సెట్ ఎగ్జామ్లో కూడా తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, మీకు నార్మల్ కాలేజీలలో బీటెక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో నేను ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే, మనం ఎక్కువ అవకాశాలు పెట్టుకోవాలి. ఎలాగూ ఏ ఎంట్రన్స్ రాసినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్. మీరు జేఈ మెయిన్స్ తీసుకోండి, తర్వాత ఎప్సెట్ తీసుకోండి, సియూటీ ఏదన్నా తీసుకోండి, బిట్ సెట్ తీసుకోండి, విట్ తీసుకోండి, ఎస్ఆర్ఎం తీసుకోండి, ఏదన్నా తీసుకున్నా సేమ్ ప్రిపరేషనే మీకు ఉపయోగపడుతుంది, ఇంటర్మీడియట్ సిలబసే. సో మై డియర్ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్, మీరు ఖచ్చితంగా కొన్ని ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి. అప్పుడు ఏమైతుందంటే మీ ముందర చాలా ఆప్షన్స్ కనిపించేసరికి మీరు ఒక దాంట్లో తక్కువ స్కోర్ వచ్చిన ఒక దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కాబట్టి దాని ఆధారంగా మీరు బీటెక్ కాలేజ్ మంచి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, బీటెక్ను మంచి కాలేజ్లో కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేను దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ 10-12 మినిట్స్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్స్ బీటెక్ పర్పస్ మస్ట్ రైట్ దీస్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి. ఎందుకు అంటే జాబ్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి వీటిలల్లా. మీరు చేసేది ఏదో ఒక దాంట్లోనే, కానీ ఇవన్నీ రాసి పెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్తా, ఇండియాలోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ తెలిసింది ఇది ఏంటంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇక్కడ క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు, అడ్వాన్స్లో బెస్ట్ స్కోర్ వస్తే ఐఐటీలో సీట్ వచ్చిందంటే వెళ్ళిపోతారు, నో డౌట్. ఇక సూపర్ కాలేజ్ అది, నో డౌట్. ఓకే, ఐఐటి, ఐఐఎస్సి బెంగళూరు వీటిలలో. ఇక్కడ రాలేదంటే ఏం చేస్తారు, జేఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ 2 సెషన్లో జరుగుతుంది కదా. సో ఇక్కడ మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటీలో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ, తర్వాత జిఎఫ్టీలో కానీ సీట్ వస్తుంది. సరే వీటిలలో వచ్చిందంటే ఇక టెన్షన్ లేదు, మీకేం టెన్షన్ లేదు. కానీ ఒకవేళ ఇక్కడ రాక ఇక్కడ తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ తక్కువ స్కోర్ వచ్చినప్పుడు అప్పుడు మీరు నెక్స్ట్ ఎప్సెట్ మీదే డిపెండ్ అవుతారు. దాంతోపాటు ఇంకా కొన్ని ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ రాయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో డోంట్ డిసప్పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. నా దృష్టిలో యాజ్ ఎ ఫ్యాకల్టీగా ప్రతి స్టూడెంట్ క్యాలిబర్, ప్రతి స్టూడెంట్కి పొటెన్షియల్ ఉంటుంది. కాకపోతే ప్రాపర్ వేలా ఆ టైంకి కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసి ఆ టైంకి కలిసి వచ్చి అన్ని ఆ టైం సక్సెస్ అయితే ఇది రన్నింగ్ రేస్ లాంటిది ఎంట్రన్స్ ఎగ్జామ్, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఒకవేళ కొంచెం ప్యానిక్ అయినా, టెన్షన్ పడ్డా, అటు ఇటు అయినా మీకు స్కోర్ తక్కువ వస్తుంది. కాబట్టి ఇటువంటి ఎంట్రన్సెస్ ఇంకా ఎక్కువ రాస్తే బెటర్ అన్నది నా ఒపీనియన్ మై డియర్ స్టూడెంట్స్. సో జనవరిలో తక్కువ స్కోర్ వస్తుంది సార్, నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ 50 మార్కులు వచ్చినాయి, 60 మార్కులు వచ్చినాయి, మాకు సీట్ వస్తుందని. కష్టం అండి, సీట్ రావడం చాలా కష్టం. కానీ మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏప్రిల్ ఉంది జేఈ మెయిన్స్, మళ్ళీ డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి, వాటిలలో పట్టుకోండి. ఇప్పుడు 50-60 వచ్చినాయి. నెక్స్ట్ ఏప్రిల్ సెషన్లో నాకు తెలిసిన ఒక స్టూడెంట్ జనవరి సెషన్లో 10%, 20% ఉండి ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి 98% తెచ్చుకున్నాడు ఆ స్టూడెంట్. టాప్ మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్. అలా మీరు డిసైడ్ కాకుండా ముందుకు వెళ్తూ ఉండండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్. ఓకే, ఇది మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దీన్ని కూడా అప్లై చేసి పెట్టుకోండి. దీని గురించి కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ చాలా బ్రాండెడ్, చరిత్ర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇవి. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి వీటిల్లో, 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ కోర్సెస్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా అప్లై చేయండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందేమో, ఎగ్జామ్ టఫ్, ఇవన్నీ ఏం ఆలోచించకండి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ ర్యాంకర్కి సేమ్ సిలబసే, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సేమ్ సిలబసే. ముందే మనం స్టాంప్ వేయలేము, ఈ స్టూడెంట్ టాపర్, ఈ స్టూడెంట్ డల్లర్ అని చెప్పేసి మీరు స్టాంప్ వేసుకోకండి. ఎవరైనా స్టాంప్ వేసినా యాక్సెప్ట్ చేయకండి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్, అంతే. మీ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో అది సక్సెస్ ఆ టైంకి క్లిక్ అయింది మన, అంతే. నెక్స్ట్ సియూఈటీ కూడా అప్లై చేయండి. ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి చేశాను. సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది డిఫరెంట్ సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ డీమ్డ్లలో బీటెక్ చేయొచ్చు అనమాట. ఇదంతా బీటెక్ సంబంధించిన కోర్సెస్ గురించి. నెక్స్ట్ ఎప్సెట్, ఇది కూడా అందరికీ తెలుసు. ఎప్సెట్ ఇది స్టేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి, తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతుంది. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ద్వారా కూడా టాప్ కాలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే ఫ్రీగా బీటెక్ చేయొచ్చు.
మీరు ఐఐటీ వెళ్ళిన ఫీజు కట్టాల్సి వస్తుంది, కొన్ని స్కాలర్షిప్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ పక్కన పెట్టండి. జనరల్గా అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్కి నాకు ఎక్కువ ఉంది అంటే ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ బీటెక్ 10,000 లోపల ర్యాంక్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ ఉంటే మీకు ఫ్రీగా బీటెక్ చేయొచ్చు అనమాట. వెబ్సైట్ కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. హ్యూజ్ నెంబర్ రాస్తారు, 2 లక్షల పైన రాస్తారు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. సో వెబ్సైట్ ఎగ్జామ్ ఇది మనందరికీ తెలిసిందే. సో ఏపీలోనేమో ఐపీ వెయిటేజ్ కూడా ఉంటుంది. సో బోర్డ్ ఎగ్జామ్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. తెలంగాణలోనేమో ఓన్లీ ప్యూర్ ఎంట్రన్స్ బేస్డ్ 160 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే దాన్ని బట్టి ర్యాంక్ ఉంటుంది. బట్ ఏపీలోనేమో ఐపీ వెయిటేజ్ కూడా ఉంటుంది. సో ఇది 4th ఎగ్జామ్ వెబ్సైట్. నేను ఇక్కడ ర్యాంకింగ్ పరంగా ఏం రాయలేదు. సో ఇవన్నీ అప్లై చేయండి. మీకు వచ్చిన అన్ని ఎగ్జామ్స్ అప్లై చేస్తారు, ఎంట్రన్స్ రాస్తారు. మీకు జాయిన్ అయ్యడానికి టైం ఖచ్చితంగా 1 to 2 months టైం దొరుకుతుంది. అప్పుడు మీ ముందర ఉన్న ఆప్షన్స్ ఏది బెటర్ అని మంచిగా కూర్చొని మంచిగా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది వెబ్సైట్ 4th ఎగ్జామ్. నెక్స్ట్ 5th బిట్సాట్ March 16th వరకు ఉంది. ఖచ్చితంగా అప్లై చేయండి. బిట్సాట్ 2 times ఉంటుంది, 2 sessions. బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇది చాలా ప్లేస్మెంట్స్ ఐఐటికి ఈక్వల్గా ప్లేస్మెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఖర్చు ఎక్కువ అవుతుంది కదా సార్, ఆ ఫీజెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా అని. ప్లేస్మెంట్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల ప్లేస్మెంట్స్ కూడా ఉంది. ఖర్చు కూడా 20 లక్షలు, 30 లక్షల వరకు అవుతుంది. కానీ ఇందులో స్కాలర్షిప్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరైతే ఎగ్జామ్ రాయండి. ఫినాన్షియల్గా పేరెంట్స్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుందరు. కానీ మనీ ఈజ్ మ్యాటరే. ఖచ్చితంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మనీ చాలా మ్యాటరే. సో ఎగ్జామ్ అయితే రాయండి, అప్లికేషన్ ఇవ్వండి, ఎగ్జామ్ రాయండి. మీ ముందర ఉన్న ఆప్షన్స్ పెట్టుకొని అప్పుడు డిసైడ్ అవుతారు. లోన్స్ అవన్నీ వచ్చినాయి అనుకోండి, లోన్ వస్తుంది, మా ఇంట్లో మా పేరెంట్స్ పెట్టారు బట్ లోన్ వస్తుంది అంటే మీరు రిస్క్ చేసి అక్కడ కంప్లీట్ చేస్తే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 1 yearలోనే మొత్తం లోన్ అంతా క్లియర్ చేసుకోవచ్చు. అంత మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ వెల్లూరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ విట్, దీని కూడా టైం ఉంది, March 31st. ఇది ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ SRM, ఇది కూడా డీమ్డ్ యూనివర్సిటీస్. ఇవి అమృత, ఇవి డీమ్డ్ యూనివర్సిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇవి ఫీజెస్ ఎక్కువనే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనీ ఇబ్బందే, కానీ మీరు ఎగ్జామ్ రాసిన దాన్ని బట్టి స్కాలర్షిప్స్ ఉంటాయి, మీకు లోన్ వస్తుందా లేదా ఇలా క్లియర్గా తెలుసుకొని మనం జాయిన్ అవుతాం. బట్ మేము ప్లేస్మెంట్స్ కూడా అదే రకంగా ఉంటాయి. NIRF ర్యాంకింగ్లో ఉన్నాయి, ఇవి టాప్ 50లో ఉన్నాయి. అందుకని నేను ఈ కాలేజెస్ గురించి చెప్తున్నా ర్యాంకింగ్ని బట్టి. సో డబ్బులతో కూడుకున్నదే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్. కానీ మీరు ఎగ్జామ్ రాసి మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుందో తెలుసుకొని ఎంత ఎస్టిమేషన్ వేసుకొని పాసిబుల్ అవుతుందా కదా తర్వాత డిసైడ్ అవుతారు. బట్ ఎగ్జామ్స్ అయితే రాయండి. కానీ JEE Mains తక్కువ స్కోరు, వెబ్సైట్ తక్కువ స్కోర్ వచ్చినాక అయ్యో నేను ఆ ఎంట్రన్స్ రాయాల్సింది, ఈ ఎంట్రన్స్ రాయాల్సింది, రాసింటే నేను అక్కడ వెళ్ళిపోయేవాడిని కదా, లోన్ వస్తుందంట, మా ఫ్రెండ్ రాసిండు, వాళ్ళు కొంచెం పూరే బట్ లోన్ తెచ్చుకుంటున్నాడు, ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారంట, సో ఒక మంచి కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేస్తారు కదా, ఇలా డిసప్పాయింట్ కావద్దని చెప్తున్నా. సో ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇది నెక్స్ట్ కామెట్కే, ఇది కర్ణాటకలో టాప్ కాలేజెస్ ఉంటాయి, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఇవి కూడా IIT NIT సెకండ్ లేయర్ అంటే Tier 2 Tier 3 IIT NITస్కి ఈక్వల్ అనమాట. కామెట్కే దీన్ని కూడా అప్లై చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత చూద్దరు మీరు, ఇక్కడ కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నదే, బట్ మీ క్యాలిక్యులేషన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచిద్దాం మనం. నెక్స్ట్ ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. ఐజర్ ఇక్కడ ఫీజెస్ తక్కువ ఉంటాయి. యాక్చువల్గా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లోనే ఈ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఐజర్ వీటిల్లో తక్కువ ఉంటుంది. ఇక్కడ ISIలో స్టైఫండ్ కూడా ఇస్తారు, ఇక్కడ కూడా స్టైఫండ్ ఇస్తారు, స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా అప్లై చేయండి. అయితే డీమ్డ్ యూనివర్సిటీస్లలో ఇంకా రిమైనింగ్ KLU అని చాలా ఉన్నాయి. ఇక్కడ నా స్టూడెంట్స్, నా ప్రీవియస్ కాలేజీల స్టూడెంట్స్ చేసి మంచిగా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నా. ఇంకా ఉన్నాయి డీమ్డ్ యూనివర్సిటీస్, మొత్తం లిస్ట్ ఒకటి చేసి ఇంకొక ఫుల్ వీడియో ఒకటి చేస్తాను. సో ఇవైతే మస్ట్గా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్. మీకేమన్నా సార్ నేను ఈ యూనివర్సిటీ అప్లై చేయాలనుకుంటున్నా, ఓకేనా, అది బాగుంటుందా అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ ఇక్కడ సార్ ఇవి వాటి డేట్స్ అవన్నీ నేను ఎలా తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో ఆ యూనివర్సిటీ నేమ్ సెర్చ్ చేసి 2026 రిజిస్ట్రేషన్ అని కొట్టండి, మీకు వస్తుంది. సార్ మాకు తెలియదు, ఇప్పుడే మేము అప్లై చేయాలనుకుంటున్నాము అని అనుకుంటే జస్ట్ మీరు ఆ యూనివర్సిటీ నేమ్ సెర్చ్ చేసి 2026 రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. యూ విల్ సీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళకి కాల్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ దీస్ అండ్ మోర్ స్ట్రెంత్ ఇవన్నీ మోర్ స్ట్రెంత్ క్యాంపస్ అండ్ ఇవి మీకు ప్లేస్మెంట్స్, ఓకే, మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి అనమాట. ఇవి ఎందుకు సెర్చ్ చెప్తున్నా అంటే
చాలా ఎనర్జెటిక్ యూనివర్సిటీస్ ఇవన్నీ. ఎలా అంటే ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది, మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు, ఫెసిలిటీస్ బాగుంటాయి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎన్ఐఆర్ ఒక బ్రాండ్ ఉంటుంది దానికి. ఏదైనా కంపెనీ దగ్గరికి వెళ్ళి ఈ యూనివర్సిటీ అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసే విధంగా ఉంటాయి అన్నమాట. ప్లేస్మెంట్స్, గుడ్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన చుట్టూ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ బాగున్నాయి. సో మీ సీనియర్స్ ద్వారా, మీ ఫ్యాకల్టీ ద్వారా ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, దాని గురించి నేర్చుకుంటే బాగుంటుంది అని తెలిసినప్పుడు మీ స్కిల్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మీ చుట్టూ ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే మీకు తోయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియానే రాదు. మీరు ఒక గుడ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు, అందరూ మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్ చెప్తుంటారు, అరే ఈ కోర్స్ నేర్చుకోకుండా నీకు ప్రాబ్లం అవుతుంది, ఇది ఖచ్చితంగా నేర్చుకో, 4th సెమిస్టర్లో ఆ పేపర్ టఫ్ ఉంటుంది, ఇది నేర్చుకో, దీన్ని బట్టి ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళాలంటే ఇది అప్లై చేయండి అని చెప్పేసి మీకు గైడెన్స్ బాగా దొరుకుతుంది. అల్యూమినియం అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను వీటిని సజెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నార్మల్ డిస్టిక్లలో, ప్రైవేట్ కాలేజీలలో అయితే చాలా తక్కువ ఉంటుంది. బట్ మీ దగ్గర ఆ జీల్ ఉండి, స్ట్రెంగ్త్ ఉండి, స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కడైనా సక్సెస్ అవుతారు. బట్ ఈ క్యాంపసెస్లో ఉన్నప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది అనేది నా పాయింట్. స్కిల్స్ ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఆల్ స్టూడెంట్స్ ఒక సజెషన్ ఏంటంటే, ఇన్ని ఎంట్రన్సెస్కి ఎగ్జామ్ ఫీజు ఇంతగానో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 5-6 వేలు 10,000 వరకు ఇవే అవుతాయి కదా అని అనిపిస్తుంది కదా. ఓన్లీ ఒకటే ఎగ్జామ్ పెట్టి దాన్నే 1 or 2 times పెట్టి బెస్ట్ ఆఫ్ 2 తీసుకొని ర్యాంకింగ్ ఇచ్చి ఇవన్నీ ఫిల్ చేస్తే ఖచ్చితంగా ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈజీ అవుతుంది. బట్ ప్రభుత్వాలు అట్లా తీసుకోదు. ప్రతిదీ అప్లికేషన్ పెట్టాలి. అప్లై చేసినప్పటి నుంచి కంప్లీట్ చేసినంత వరకు చాలా మంది పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్స్కి అయితే అది ఒక టాస్కే, చాలా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఇన్ని ఎంట్రన్సెస్ రాసినప్పుడు మీరు ఇక్కడ ఉంటారు కదా, సో మీ ముందల 1, 2, 3, 4, 5 ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఒక 5-6 ఆప్షన్స్ కనిపించినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది బెటరు అని చెప్పేసి. అందుకని నేను ఇస్తున్నా. మీ ముందర 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, లైక్ జేఈ వెబ్సైట్ అని ఉందనుకోండి, 2 ఫెయిల్ అయ్యారంటే మీరు మంచి కాలేజీలో ఎంటర్ కాలేరు అనమాట. అందుకని ఇవి ఇలా ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోండి అని నేను చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్. అండ్ బోర్డ్ ఎగ్జామ్స్, రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాయండి. మీ మైండ్ ఎలా ఉంటుంది అంటే, బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు, జనవరి సెషన్ అయిపోయింది, నెక్స్ట్ ఏప్రిల్ సెషన్, ఈ ఎంట్రన్సెస్ అన్నీ రాస్తుంటే మీ మైండ్ ఫ్లోలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కామన్ గవే కదా సిలబస్. సో మీరు ఏదో ఒక 2-3 ఎంట్రన్స్లో చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. అక్కడ మీకు మీ బెస్ట్ ఇవ్వండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఆ కాలేజీలో మీకు అన్ని కరెక్ట్ కుదిరితే ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో దీస్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా చెప్పడమే మన టార్గెట్. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.